హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తాను. మనకు చుట్టుపక్కల అవైలబుల్ ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇలా ఇంట్లో చేసుకున్న హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఆల్సో డాండ్రఫ్ అనేది కూడా చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. హెయిర్ ఆయిల్ కి కావాల్సిన కొన్ని పదార్థాలు మన గార్డెన్ లో అవైలబుల్ ఉంటాయి. ముందుగా అవి హార్వెస్ట్ చేద్దాం. ముందుగా అయితే సంపెంగ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశాను. సంపెంగ ఫ్లవర్స్ పూర్తిగా ఆప్షనల్, మీకు అవైలబుల్ ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇవి యాడ్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అండ్ ఆల్సో డాండ్రఫ్ అనేది అవాయిడ్ చేస్తుంది. సంపెంగ పూలకి చాలా మంచి సువాసన ఉంటుంది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకునే దాంట్లోకి యాడ్ చేయడం వల్ల సో మంచి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది ఆయిల్. సేమ్ అది రోజ్ పెటల్స్ కూడా అంతే. మీతో నాటు గులాబీ ప్లాంట్ ఉంటే ఆ రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అది కూడా హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అండ్ ఆల్సో మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది ఆయిల్ కి. ఆల్సో మందారం ఆకులు తెలిసిందే కదా, చాలా మంచిగా హెయిర్ అనేది గ్రో అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ ఆల్సో హెయిర్ కూడా చాలా స్మూత్ గా అవుతుంది. మీరు ఈ ఆకులు అండ్ ఈ ఫ్లవర్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, క్వాంటిటీ అలా ఏం లేదు, ఇన్నే యాడ్ చేయాలనేది. అండ్ ఇదైతే రోస్మెరీ ప్లాంట్, మీతో డ్రైడ్ రోస్మెరీ ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. నాతో ప్లాంట్ ఉంది కాబట్టి రోస్మెరీ లీవ్స్ కలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తున్నా. సేమ్ ఇది కూడా అంతే, హెయిర్ గ్రోత్ కి చాలా మంచిగా వర్క్ అవుతుంది. కొన్ని మల్లెపూలు కూడా యాడ్ చేస్తున్నా, మీతో ఇవి ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడైతే 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అండ్ 1/2 లీటర్ క్యాస్టర్ ఆయిల్ అంటే సంబూరు తీసుకున్నాను. ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఒక 1 లీటర్ యాడ్ చేస్తున్నా ఆయిల్. ఉంటే కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో క్యాస్టర్ ఆయిల్ ఒక 1/2 లీటర్ యాడ్ చేస్తున్నా. క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల హెయిర్ అనేది బ్లాక్ అవుతాయి అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనం ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేశాక హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా తయారవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, క్యాస్టర్ ఆయిల్ ఇంక్లూడ్ చేసుకోండి హెయిర్ ఆయిల్ లో. 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అండ్ 1/2 లీటర్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేశాక 2 స్పూన్స్ మెంతులు అండ్ 2 స్పూన్స్ కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇవైతే ఒక 2 స్పూన్స్ పెద్దవి యాడ్ చేస్తున్నా. ముందే చెప్తున్నా, క్వాంటిటీ మీ ఇష్టం, మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఏదైతే హార్వెస్ట్ చేసామో పెటల్స్, సంపెంగ, రోజ్ పెటల్స్, జాస్మిన్ ఫ్లవర్ పెటల్స్ ఇవన్నీ యాడ్ చేశాను. రోస్మెరీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి, ఉంటే డ్రైడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ గోరెంటాకు ఆకులు అంటే హెన్నా లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో మనం హార్వెస్ట్ చేసుకున్న మందారం ఆకులు అంటే హైబిస్కస్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. మీతో మందారం పూలు ఫ్రెష్ ఉంటే యాడ్ చేసుకోండి, నేనైతే డ్రైడ్ యాడ్ చేశాను. ఒక గుప్పెడు వేపాకులు అండ్ ఒక మీడియం సైజ్ అల్లంని చిన్నగా చాప్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి. అల్లం కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది హెయిర్ కి. ఇందులోనే తమలపాకు ఆకులు ఒక 3 to 4 యాడ్ చేశాను. ఇది కూడా అంతే, హెయిర్ గ్రోత్ కి చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ అలోవెరా మీ ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఆర్ డ్రైడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా వేసుకోండి కరివేపాకు చాలా మంచిది హెయిర్ కి, మీరు రాగా తిన్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్ కి. ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేశాక మీడియం హీట్ లోనే కుక్ చేసుకోండి, హైలో అస్సలు పెట్టుకోకండి. ఇవి మంచిగా కుక్ అయిపోయి క్రిస్పీగా టర్న్ అవుతాయి అండ్ కలర్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోతాయి. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింటారు. అండ్ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆయిల్ చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది హెయిర్ కి కంపేర్ టు బయట కొనే ఆయిల్స్ కంటే. కాస్ట్ కూడా ఎక్కువ పట్టదు, జస్ట్ మనం కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ ఒక్కటే పర్చేస్ చేస్తాం, రిమైనింగ్ అన్ని మనకు చుట్టుపక్కల అవైలబుల్ ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం. కొన్ని మనకి కిచెన్ లోనే అవైలబుల్ ఉంటాయి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే వేయాలని రూల్ లేదు, మీరు ఏవైనా స్కిప్ చేసుకోవచ్చు. బట్ కరివేపాకు, మెంతులు ఇవన్నీ చాలా మంచిగా వర్క్ అవుతుంది హెయిర్ కి. సో ఇలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉండాలని ఏం లేదు ఇంగ్రీడియంట్స్. మీతో ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి, ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిస్ చేయకండి, లేదంటే ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోండి. సో గైస్, ఎగ్జాక్ట్ 1/2 అవర్ తర్వాత మధ్యలో కూడా చెక్ చేస్తూ ఉండండి. కరెక్ట్ 1/2 అవర్ తర్వాత ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిపోతాయి అండ్ ఆల్మోస్ట్ అంత క్రిస్పీగా అయిపోతుంది. ఇలా బాగా రోస్ట్ చేసుకోవడం వల్ల మనం ఏవైతే యాడ్ చేసుకున్నామో ఇంగ్రీడియంట్స్ దాంట్లోనే న్యూట్రియంట్స్ అన్ని ఆయిల్ లోకి రిలీజ్ అవుతాయి. సో మనకి హెయిర్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మనం అప్లై చేసుకున్నప్పుడు
ఈ హెయిర్‌కి అందుతాయి అండ్ హెయిర్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది. కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని చల్లగా అయ్యాక స్ట్రెయిన్ చేసేసుకోండి. మీరు ఇన్ కేస్ ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నారనుకో ఓ రోజంతా అలానే పెట్టేసుకోండి ఎంటైర్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఫిల్టర్ చేసేసుకోండి. క్లాత్‌తో పని లేకుండా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని మనం ఏదైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అదంతా యాడ్ చేసేసుకొని ఒక 3 to 4 అవర్స్ అది పక్కన పెట్టేసేయండి. ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇంకా అందులో ఎక్కువ ఆయిల్ ఉందనుకోండి ఇదంతా పక్కనకి తీసేసుకొని ఇంకో ఒక 5 to 6 అవర్స్ అలానే పెట్టేస్తే ఇంకా ఎక్సెస్ ఏమన్నా ఉంటే ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా పూర్తిగా పౌడరీగా అయిపోతుంది అండ్ ఎక్సెస్ ఆయిల్ ఉంటే అదంతా ఫిల్టర్ అయిపోతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీకు వితిన్ 1 మంత్‌లోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. బేబీ హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ హెయిర్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ అయిపోతుంది. అదైతే 100% గ్యారంటీ. మీకు గాని ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఈ ఆయిల్ ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.